ఓకే. ఇవాళ వచ్చేసి మన భారత రాజ్యాంగానికి సంబంధించిన సిలబస్ ప్రకారంగా తీసుకుంటే అందులో వచ్చేసి లాస్ట్ క్లాసులో వచ్చేసి మనకు 6వ యూనిట్ అయిపోయింది, 7వ యూనిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 8వ యూనిట్లో ఏముంది అయితే ఇప్పుడు వచ్చేసి నేను ఒకేసారి చెప్తున్నాను. 8వ యూనిట్లో కానీ 9వ యూనిట్లో పొందపరిచిన టాపిక్స్ ఏ విధంగా ఉంటాయో అదే అంశాలు కూడా ఇవాళ క్లాసులో మనం చర్చిస్తున్నాము. కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తయారవుతుంది. ఒకటి వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థల గురించి, రాజ్యాంగబద్ధ సంస్థలు, అదేవిధంగా చట్టబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, అదేవిధంగా ఎన్నికల కమిషన్, ఈ అంశాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. అయితే ఇవి వచ్చేసి 8వ యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 9వ యూనిట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ గురించి కన్నా ముందుగానే రాజ్యాంగబద్ధ సంస్థల గురించి ఒకసారి మనం తెలియజేస్తాం. 1990 సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించడం, 65వ రాజ్యాంగాన్ని సవరించడం. 2003వ సంవత్సరంలో ఈ జాతీయలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజించడం జరిగింది. నేషనల్ కమిషన్ ఎస్సీని కొనసాగిస్తూ ఎన్సీ ఎస్టీకి రాజ్యాంగబద్ధత కల్పించడం. ఎన్సీ ఎస్టీకి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ వచ్చేసి 89వ రాజ్యాంగ సవరణ చట్టం. 89వ రాజ్యాంగ సవరణ చట్టం. నెక్స్ట్ వచ్చేసి 1993వ సంవత్సరంలో ఎన్సీబీసీ అనేది చట్టబద్ధ సంస్థగా పనిచేసింది. ఎన్సీబీసీ అనేది చట్టబద్ధ సంస్థగా పనిచేసింది. అది 2016వ సంవత్సరం వరకు కూడా తీసుకుంటే ఎన్సీబీసీ అనేది చట్టబద్ధ సంస్థగా పనిచేసింది. అయితే 1993వ సంవత్సరం నుండి 2016వ సంవత్సరం వరకు కూడా తీసుకుంటే 7 టైమ్స్ అంటే 7 సార్లు రాజ్యాంగబద్ధ సంస్థగా మార్చడానికి కోసం ప్రభుత్వాలన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ చివరిగా 2018 సంవత్సరంలో 2018 సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించినాము. ఎన్సీబీసీ అనేది ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది 2018 సంవత్సరం నుండి. అయితే 1990 సంవత్సరంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించినావు. 65వ రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చినావు. ఈ అధికరణ 338 అధికరణ. నెక్స్ట్ 2003వ సంవత్సరంలో ఆ జాతీయలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి జాతీయ ఎస్టీ కమిషన్ విభజించడం జరిగింది. అంటే జాతీయలోని ఎస్సీ ఎస్టీ కమిషన్ నుండి జాతీయ ఎస్టీ కమిషన్ విభజించి బయటకు వచ్చి జాతీయ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించినాము. 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 338 అధికరణం సవరించి 338లో ఈ అధికరణం తీసుకుని వచ్చినాం. నెక్స్ట్ 1993వ సంవత్సరంలో ఎన్సీబీసీ తీసుకొచ్చిన కారణం వచ్చేసి 1992 సంవత్సరంలో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు యొక్క తీర్పు ప్రకారంగానే ఈ దేశంలో వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారంగానే 1993 సంవత్సరంలో జాతీయలో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేసినావు. అప్పటి వరకు చట్టబద్ధ సంస్థగా పనిచేస్తుంది. 2016 సంవత్సరం కూడా తీసుకుంటే 7 సార్లు ప్రయత్నించడం జరిగింది రాజ్యాంగబద్ధ సంస్థగా. కానీ ఈ యొక్క ఇండియా కూటమి అనేది 2018 సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా రాజ్యాంగబద్ధ సంస్థగా చట్టబద్ధ సంస్థ స్థానంలో ఏమొచ్చింది? రాజ్యాంగబద్ధ సంస్థ వచ్చి
338లో క్లాస్ బి అధికరణ తీసుకురావడం జరిగింది. ఇవి కమిషన్లకు సంబంధించిన అంశాలు. 342లో ఏముంటుంది, 366లో 26లో 366లో క్లాస్ 26లో అక్కడ సెక్షన్ ఉంటుంది. అవన్నీ తర్వాత చెప్దాం మనం క్లాస్లో. ఇలా ఈరోజు వచ్చేసి ఈ మూడు వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఈ మూడు వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థ. జాతీయలో బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా ఎప్పుడు అవతరించిందంటే 2018 సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఈ ఎన్సిపిసినే ఏమని పిలుస్తున్నామంటే ఈరోజు ఎస్సిబిసిగా పిలుస్తున్నాము. ఎస్సిబిసి అంటే ఏంది? ఎస్ అంటే ఏంది? సోషల్, ఈ అంటే ఏంది? ఎడ్యుకేషనల్, బి అంటే బ్యాక్వర్డ్, సి అంటే క్లాస్. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసమే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినాం. దాన్ని ఎస్సిబిసిని అంటాం. ఇది ఎస్సిబిసి. అయితే ఈ మూడు రాజ్యాంగబద్ధ సంస్థలు ఈ రోజున జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నాయి. ఈ రోజు తీసుకుంటే ప్రస్తుతము జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఈ మూడు వచ్చేసి ప్రస్తుతము ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నాయి. 2019 సంవత్సరం కన్నా ముందు జాతీయ మానవ హక్కుల కమిషన్ 2019 సంవత్సరంలో కొన్ని మార్పులు చేయడం జరిగింది. అంతకు మునుపే జాతీయ మానవ హక్కుల కమిషన్లో రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, ఇది చట్టబద్ధ సంస్థ, అది ఎక్స్ అఫీషియల్గా లేదు. కానీ ఇప్పుడు వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థగా మారిపోయింది కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఎక్స్ అఫీషియల్గా ఉంది. ప్రస్తుతం వచ్చేసి నీకు ట్రెండ్ ఇంపార్టెంట్, ప్రస్తుతం అనే అంశం ఇంపార్టెంట్. 338 అధికరణ జాతీయలో ఎస్సీ కమిషన్, 338లో ఏ వచ్చేసి జాతీయలో ఎస్టీ కమిషన్, 338లో బిలో వచ్చేసి జాతీయలో బీసీ కమిషన్. ఈ మూడు వచ్చేసి ప్రస్తుతం ఏంటి? రాజ్యాంగబద్ధ సంస్థలు. రాజ్యాంగబద్ధ సంస్థలు ప్రస్తుతం అయితే వీళ్ళ యొక్క సభ్యులు వచ్చేసి ప్రస్తుతం ఏ విధంగా ఉంటుందంటే 1+1+3 ఉంటుంది. 1+1+3 ఉంటుంది. 1+1+3 ఉంటుంది. సభ్యులు అంటే ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, మెంబర్స్. నెక్స్ట్ పదవి కాలం వచ్చేసి 3 years. 3 సంవత్సరాల పదవి కాలం. ఇందులో సభ్యులు, పదవి కాలం, నియామకం కానీ తొలగించేది కానీ మొత్తం కూడా చూసుకునేది రాష్ట్రపతి. ఈ రోజున ప్రస్తుతం వచ్చేసి వెల్ఫేర్ మెకానిజం, సంక్షేమ యంత్రాంగంలో పనిచేస్తుంటాయి. ఇవి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ మూడు వచ్చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1990 సంవత్సరంలో జాతీయలో మహిళా కమిషన్ చట్టం వచ్చింది. జాతీయలో మహిళా కమిషన్ చట్టం తీసుకుని వచ్చి 1992 సంవత్సరంలో నేషనల్ ఉమెన్ కమిషన్ తీసుకొచ్చినాం. జాతీయ మహిళా కమిషన్ తీసుకొచ్చినాం. జాతీయలో మహిళా కమిషన్ తీసుకొచ్చినాం. జాతీయలో మహిళా కమిషన్ 1992లో ఏర్పాటైంది. అయితే ఇందులో వచ్చేసి 1+5+1 అంటారు. 1 వచ్చేసి సభ్య కార్యదర్శి. 5 మెంబర్స్లో 1 మెంబర్ వచ్చేసి ఎవరు ఉండాలంట? ఎస్సీ ఎస్టీకి చెందిన వారే ఉండాలి. వీళ్ళ పదవి కాలం వచ్చేసి 3 years. వీళ్ళ నియమించేది ఎవరంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. ఇది కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫీషియల్ సభ్యురాలుగా ఉంటారు, జాతీయ మహిళా కమిషన్ కూడా. నెక్స్ట్ 1992 సంవత్సరంలో
జాతీయలో మైనారిటీ కమిషన్ చట్టం వచ్చింది. జాతీయలో మైనారిటీ కమిషన్ చట్టం వచ్చింది. 1993వ సంవత్సరంలో జాతీయలో మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసినాం. జాతీయలో మైనారిటీ కమిషన్ ఏర్పాటు చేసినాం. ఇందులో సభ్యుల సంఖ్య వచ్చేసి 1+5 ఉంటారు. అయితే ఈ జాతీయ మైనారిటీ కమిషన్ యొక్క సభ్యుల యొక్క పదవి కాలం వచ్చేసి 3 years. నియామకం మొత్తం కేంద్ర ప్రభుత్వమే. అయితే మైనారిటీ అనే పదం అనేది రాజ్యాంగంలో పొందపరచలేదు, రాజ్యాంగంలో పేర్కొనలేదు మైనారిటీ అనే పదం అనేది. 1993వ సంవత్సరంలో ఎన్ని మతాలను మైనారిటీలుగా గుర్తించిందంటే 5 మైనారిటీలు గుర్తించింది. ఒకటి ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, వీళ్ళనే గుర్తించింది. 2014 సంవత్సరంలో మరొక మతాన్ని కూడా మైనారిటీగా గుర్తించిందే జైనులు గుర్తించింది. ఎందుకు చెప్తున్నామంటే మైనారిటీల గురించి చెప్పేటప్పటికీ ప్రాథమిక హక్కులు టాపిక్ ఉంది. ప్రాథమిక హక్కుల టాపిక్ కన్నా ముందుగానే చెప్పాలంటే సలహా సంఘం ఉంది. సలహా సంఘంలో 4 ఉపసంఘాలు ఉన్నాయి. అలాంటి 4 ఉపసంఘాలు ఒకటి అల్పసంఖ్యాకుల సబ్ కమిటీ. అల్పసంఖ్యాకుల సబ్ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే హెచ్సి ముఖర్జీ. అలా అల్పసంఖ్యాకుల సబ్ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే హెచ్సి ముఖర్జీ. ప్రాథమిక హక్కుల్లోని 29, 30 అధికరణ కలిగి ఉన్నది వచ్చేసి విద్యా విషయక సాంస్కృతిక హక్కు. అయితే 29 అధికరణ ప్రయోజనాల రక్షణ. ఎవరి యొక్క ప్రయోజనాల రక్షణ అంటే మైనారిటీస్ ఎవరైతే ఉంటారో ఆ మైనారిటీ కోసం ప్రభుత్వాలు కల్పించే ప్రయోజనాల రక్షణ కోసమే పొందపరచడం జరిగింది. 30 అధికరణ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విద్యా సంస్థలు కూడా స్థాపించుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. దీని బేస్ చేసుకొని 1956వ సంవత్సరంలో 7వ రాజ్యాంగాన్ని సవరించడం. అలా 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 350లో క్లాస్ ఏ, 350లో క్లాస్ బి తీసుకురావడం జరిగింది. 350లో క్లాస్ ఏ వచ్చేసి మాతృభాషలో విద్యాబోధన. 350లో బి వచ్చేసి భాషాపరమైన మైనారిటీల కోసం ఓ ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలని చెప్పేసి ఉంటుంది. భాషాపరమైన మైనారిటీల కోసం ఓ ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలని చెప్పేసి రాష్ట్రపతి ఏర్పాటు చేయాలని ఉంటుంది. అందుకే ఫజల్ కమిషన్ యొక్క సిఫార్సులపై చేసుకుని 1956వ సంవత్సరంలో 7వ రాజ్యాంగాన్ని సవరించి 350లో బిలో పొందపరచడం జరిగింది. ఏ మైనారిటీలు గుర్తించినామంటే భాషాపరమైన మైనారిటీలు గుర్తించడం, మతపరమైన మైనారిటీస్ ఉంటారు, భాషాపరమైన మైనారిటీస్ ఉంటారు. ఓకే, ఇలా బేస్ చేసుకుని తీసుకురావడం జరిగింది. ఇలా సీక్వెన్స్గా మనం ఫాలో కావాలి సబ్జెక్ట్. నెక్స్ట్ 1993వ సంవత్సరంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం ప్రకారంగా 1993వ సంవత్సరంలో జాతీయలో
మానవ హక్కుల కమిషన్ రావడం జరిగింది, నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ అనే టైటిలే ఉంది కానీ ఇంతకు ముందు చెప్పిన టైటిల్స్ ఉన్నాయా మనకు? లేవు. కానీ ఈ పుట్టుపూర్వతాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి, గతంలో ఉన్న అంశాలన్నీ కూడా. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులు వచ్చేసి 1+5 ఉంటారు. పదవి కాలం వచ్చేసి 3/70 years. వీళ్ళ నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి కమిటీని సంప్రదించాలి. త్రిసభ్య కమిటీ అంటే ఎలక్షన్ కమిషన్కి వస్తుంది. వీళ్ళకి వచ్చేసి 6 సభ్యులు ఉంటారు. 6 సభ్యుల కమిటీ సిఫార్సులు బేస్ చేసుకుని రాష్ట్రపతి వీళ్ళు నియమిస్తారు జాతీయ మానవ హక్కుల కమిషన్. దీన్ని 2006 సంవత్సరంలో కానీ లేటెస్ట్గా 2019 సంవత్సరంలో మార్పులు చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫిషియోగా వచ్చేసి 7 మెంబర్స్ వస్తారు. బయట వచ్చేసి ఇది చట్టబద్ధ సంస్థ. ఇది చట్టబద్ధ సంస్థ. ఇది కూడా చట్టబద్ధ సంస్థ. ఈ 3 చట్టబద్ధ సంస్థలు. ఇంతకుముందు చెప్పింది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఎంతమంది? 7 వస్తాం. ఇంతకుముందు చెప్పింది బయట ఎన్ని? 5. నెక్స్ట్ ఎన్ని కావాలా? 2 కావాలా. నెక్స్ట్ 2005 సంవత్సరంలో బాలల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చింది. బాలల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా 2007 సంవత్సరంలో జాతీయలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీసుకురావడం జరిగింది. జాతీయలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో సభ్యుల సంఖ్య 1+6 ఉంటారు. వీళ్ళ పదవి కాలం వచ్చేసి ఈయనది వచ్చేసి 65 సంవత్సరాలు ఉంటుంది. ఈయనది వచ్చేసి 60 సంవత్సరాలు ఉంటుంది. ఇలా పదవి కాలం వచ్చేసి ఇలా పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే. అయితే ఈ 6గురిలో 2 మెంబర్స్ ఎవరు ఉండాలంట? మహిళలు ఉండాలి. మహిళలు ఉండాలి. ఇది జాతీయలో బాలల హక్కుల పరిరక్షణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఇదిగోసం చివరిగా 7ది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వికలాంగుల ప్రధాన కమిషనర్ గురించి కూడా ఉంది సపరేట్గా. ఇలా వచ్చేసి మనకు వచ్చేసి యొక్క జాతీయ మహిళా కమిషన్ కానీ, జాతీయలో మైనార్టీ కమిషన్ కానీ, జాతీయలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కానీ, వికలాంగుల ప్రధాన కమిషనర్ కానీ, అదేవిధంగా ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, ఇవన్నీ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఎక్స్ అఫిషియోగా ఉన్నాయి. ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉన్నాయి. లోక్పాల్, లోకాయుక్త వీటిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే 1966 సంవత్సరంలో ఏఆర్సీ తీసుకురావడం జరిగింది. మొదటి ఏఆర్సీ తీసుకురావడం జరిగింది. మొదటి ఏఆర్సీ అంటే మొదటి పరిపాలన సంస్కరణ కమిషన్ తీసుకురావడం జరిగింది. మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ తీసుకురావడం జరిగింది. మొదటి పరిపాలన సంస్కరణల కమిషన్ తీసుకురావడం జరిగింది. ఏఆర్సీ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. దీనికి మొరార్జీ దేశాయ్. ఎవరు? మొరార్జీ దేశాయ్. అయితే మొదటి పరిపాలనా సంస్కరణ కమిషన్ యొక్క సిఫార్సుల ప్రకారంగా కేంద్రంలో అయితే లోక్పాల్ కానీ, రాష్ట్రాలలో లోకయుక్తను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది.
చెప్తే తద్వారా 10 ప్రభుత్వాలు కూడా తీసుకురావడంలో విఫలమవుతా వస్తున్నాయి. చివరిగా 2013 సంవత్సరంలో లోకయుక్త చట్టం తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పుడు అమలుకి వచ్చిందంటే 2014 సంవత్సరంలో జనవరి 16వ తేదీన అమలులోకి రావడం జరిగింది. అయితే ఈ లోకయుక్తను మొదటిగా చట్టం చేసింది ఒరిస్సా 1970లో, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే 1971లో మహారాష్ట్ర. ఓకే, ఇలాంటి అంశం కూడా టాపిక్ ఉంది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి చివరిగా 2005 సంవత్సరంలో ఆర్టీఐని తీసుకురావడం జరిగింది. సమాచార హక్కు చట్టం ప్రకారంగా కూడా మనకి అవసరం ఇది అన్ని అంశాలు కూడా ఇవి వచ్చేసి రాజ్యాంగబద్ధ సంస్థలు ఏంటి, చట్టబద్ధ సంస్థలు ఏంటి, అటువంటి అంశం గురించి మనం చర్చించడం జరిగింది.